ఓ స్వామి, ఏంది అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావా? ఏం చెప్పే స్వామి, కనీసం 55 ఏళ్ళ చిన్నపిల్లడని కూడా చూడకుండా కష్టాలన్నీ కూడా మా రాహుల్ గాంధీకే వస్తున్నాయి స్వామి. ఈ మూలిగా నెక్క మీద తడికెళ్ళి కదా బండెట్టో దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయి. ముందుగానే మెదడలేని పిల్లోడే అన్ని దెబ్బలు తగులుతా ఉంటే ఇంక తట్టుకోగలుగుతాడా? అదే స్వామి ఆలోచన వచ్చి దిగులు పడుతున్నాను నేను. ఎట్ట చేస్తాడు పాపం, ముందుగానే ఈయన ప్రధానమంత్రి అవుతాడని చెప్పి చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. అదే ఆలోచన చేస్తున్నా ఎట్టా ఏంది అనేది. సరేలే స్వామి, మళ్ళీ ఆలోచించుకుందా ఇద్దరు. ఫస్ట్ న్యూస్ చెప్పండి, ఇద్దరం మళ్ళీ ఆలోచన చేసుకుందామంట. సరేలే, ఓకే. జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. భారత్ జోడో యాత్ర గురించి మీరందరూ వినే ఉంటారు, చూసే ఉంటారు. దీనికి సంబంధించిన ఒక అత్యద్భుతమైనటువంటి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది, ఓకేనా? ఈ భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ, ఎవరు, ఫిరోజ్ జహంగీర్ గాంధీ వాళ్ళ మనవడు రాహుల్ గాంధీ చేపట్టిన విషయం మనకందరికి కూడా తెలిసిందే. ఈ భారత్ జోడో యాత్రను 2022 సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి 2023 జనవరి 29వ తారీఖు వరకు నిర్వహించారు. అంటే 5 నెలల పాటు మొత్తంగా 145 రోజులు ఈ భారత్ జోడో యాత్రను అయితే నిర్వహించారు, ఓకేనా? ఇదొక పాదయాత్ర. అవన్నట్టు అక్కన్నట్టు పాదాలు నడిచే కాదు, అదేంది పాదాలు నడిచే యాత్ర, పాదయాత్ర అన్నట్టు ఇదొక పాదయాత్ర. సరే, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్న అన్ని శక్తుల్లో కలుపుకుంటా ఈ రాహుల్ గాంధీ ఈ యాత్రను అయితే సాగించాడు. అంటే భారతీయ జనతా పార్టీని ఎవరెవరు వ్యతిరేకించారు తెలుసు కదా మీకు. జేహాదీలు, జాంబీలు, తీవ్రవాదులు, సూడో సెక్యులర్లు, అర్బన్ నక్సల్స్, చైనా వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, అమ్మాయిగా చాలా మంది ఉన్నారు చెప్పాలంటే. అంటే స్వయంగా వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళ మద్దతుదారులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా కలుపుకుంటా అబ్బా ఎక్కడ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా మొత్తం ఈయన యాత్ర చేశాడు. వీళ్ళందరినీ అంతా కలుపుకుంటా ఇది రాక్షసులు ఒకటి అయిపోయినట్టు ఆ విధంగా ఈ యాత్రను అయితే చేశాడు. ఈ భారత్ జోడో యాత్ర భారత్ జోడో యాత్ర. ఇప్పుడు చాలామంది బీజేపీ పెద్దలు అన్నారు, నాయనా ఇది భారత్ జోడో యాత్ర కాదు, భారత్ తోడో యాత్ర ఇదే అనేసి. అర్థమైందా? అంటే భారతదేశాన్ని నాశనం చేసేదానికే చేపడతా ఉండే యాత్ర ఇది కలిపేదానికి చేసేది కాదని చెప్పేసి. ఎందుకంటే మనకు తెలీదా వీళ్ళు భారతదేశాన్ని కలిపి ఉంచాలనుకునేవాళ్ళ, విడగొట్టాలనుకునేవాళ్ళు అని చెప్పి మనకు తెలీదా? వీళ్ళ శుద్ధ పోస్తానంతో వీళ్ళు తెలివితేటలంతా కూడా మనకు తెలీదా? సరే, ఇక మన దేశంలో అనేక పాదయాత్రలు జరిగినాయి. ఈ పాదయాత్ర అన్నప్పుడల్లా నాకు ఆ శర్మిల మేడం గుర్తొచ్చింది. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర అంట. ఓహో, భలే ఉండదు ఇది మాత్రం. ఈ పాదయాత్రలన్నీ కూడా పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టకుండానే ఆయా నాయకులు తమ పాదయాత్రలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు, ఏది వాళ్ళ శక్తి కాడికి. కానీ రాహుల్ గాంధీ తలపెట్టినటువంటి భారత్ జోడో యాత్ర ఆ విధంగా కాదు. ఎందుకంటే ఈయన ప్రపంచ స్థాయి నాయకుడు కదా, దానికి తగినట్టే ఉంటుంది మ్యాటర్ కూడా. మన దేశంలో చేపట్టినటువంటి పాదయాత్రలన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఈ భారత్ జోడో యాత్ర ఒకటే ఒక ఎత్తు. చాలా అంత రిచ్ అన్నమాట. ఆ స్థాయిలో ఈ భారత్ జోడో యాత్రకు డబ్బులు ఖర్చు పెట్టారు. ఇక భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రచారం అంతా ఇంత కాదు. ఈ యాత్రలో డబ్బులైతే వరద మాదిరి పారింది గలమని. ఈ భారత్ జోడో యాత్రలో భాగంగా మొత్తంగా రాహుల్ గాంధీ 12 రాష్ట్రాలను కవర్ చేస్తా 3570 కిలోమీటర్ల పాటు పాదయాత్ర అయితే చేశాడు. ఈ పాదయాత్ర జరిగిన రోజులు కూడా పెద్ద ఎత్తున ఈ డబ్బు ఖర్చు పెట్టినట్టయితే తెలుస్తుంది. ఇందుకోసం కొన్ని 100 కోట్ల రూపాయలు ఈ పాదయాత్ర ఖర్చు పెట్టారు. ఈ విషయం పైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతా ఈ రాహుల్ గాంధీ నిర్వహించినటువంటి భారత్ జోడో యాత్రకు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా రోజుకు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. మొత్తంగా 5 నెలల పాటు ఈ భారత్ జోడో యాత్ర అయితే సాగింది. అంటే ఎన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరి ఈ భారత్ జోడో యాత్రకు ఇన్ని నిధులు ఎవరిచ్చినారు? విదేశాలకు చెందినటువంటి ఏజెన్సీలు భారత్ జోడో యాత్రకు పెద్ద ఎత్తున ఫండింగ్ చేశాయి. ఎవరు? విదేశాలకు చెందిన వాళ్ళు ఎందుకు ఇస్తారు వీళ్ళకి ఫండింగు? ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలి కాబట్టి, ఈ దేశాన్ని సర్వనాశనం చేసేదానికి వాళ్ళ తరఫున నేను ఒకళ్ళతో పుచ్చుకున్నాడు కాబట్టి. అర్థమవుతుంది మీకు? ఈ విదేశీ ఏజెన్సీలు
అన్నీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సంస్థలే ఏజెన్సీలు అన్నీ కూడా మొత్తంగా ఈ రాహుల్ గాంధీ నిర్వహించినటువంటి భారత్ జోడో యాత్రకు 160 నుంచి 180 ఏజెన్సీలు ఫండింగ్ చేసినాయి. వీటిల్లో ఏది ఈ మిషనరీలు ఉంటాయి కదా, ఈ కన్వర్ట్ చేసే మిషనరీలు కావచ్చు, లేకపోతే వాళ్ళ మతాలను వాళ్ళ బలాన్ని పెంచుకోవాలనుకునే ఈ సంస్థలు కావచ్చు, ఇట్లాంటి ఒకటి కాదులే చాలా ఉన్నాయి. ఈ కమ్యూనిస్టులకు సంబంధించి ఈ సూడో సిక్లర్లకు సంబంధించి ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలనుకునేటి, ఈ దేశంలో అభివృద్ధి జరగకూడదని కోరుకునేటికి చాలా వరకు ఇవన్నీ కూడా వీళ్ళకంతా కూడా ఎగదోశారు. అర్థమవుతుందా? అంటే ఫండింగ్ చేశారు అంత డబ్బును కూడా. అసలు ఆ డబ్బు భారత్లోకి ఏ విధంగా వచ్చింది, ఆ ఏజెన్సీలు ఏ స్వార్థంతో ఇన్ని నిధులను ఈ రాహుల్ గాంధీకి అందించాయి, ఈ విషయాలపైన నిజాలైతే నిగ్గుదేల్చాల్సిన అవసరం అయితే ఉండాలి. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకొని ఈ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పైన విచారణ జరిపించాల్సిన అవసరం ఉండాలి. చచ్చింది గొర్రె అమ్మ నా గురించి చచ్చింది పోయింది అబ్బతో. నేను ఈసారి ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు ఈ విషయం పైన ఖచ్చితంగా నేను చర్చిస్తా. ఈ భారత్ జోడో యాత్రపై విచారణకు ఆదేశించేలా కేంద్ర ప్రభుత్వాన్ని అయితే ఒప్పిస్తానంట దేవేంద్ర ఫడ్నవీస్ గారు కీలక ప్రకటన అయితే చేశారు. ఏదో ఫడ్నవీస్ గారు మాట్లాడినారో అన్నం కాదు, కానీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ఫండింగ్ చేసిన ఏజెన్సీలు ఎవరో, వాళ్ళు ఏ ఆలోచనతో ఈ యాత్రకు ఫండింగ్ చేశారో తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉండాలి. ఇంకా ఏం జరగబోతుందో మరి కొన్ని రోజులు అయితే కానీ తెలీదు. అది మ్యాటర్. మొత్తానికి అయితే రాహుల్ గాంధీకే అబ్బా 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 ఏం మామూలుగా లేలే, కలర్ఫుల్గా కట్టే సినిమాలు భలే వస్తున్నాయి అన్నీ కూడా. సరే మాట జరగాలి, లేకపోతే ఈ దేశంలో నాయకుడిగా చలామణి అవుతా, అది కూడా ఎట్లా ప్రతిపక్ష నాయకుడిగా చలామణి అవుతా ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలనుకుంటాడా? కొన్ని మతాలను కొన్ని వర్గాలను వాళ్ళు రెచ్చగొట్ట ఎగదొచ్చాడు వాళ్ళ సపోర్ట్ చేస్తాడా? ఈ దేశంలో మెజార్టీ అయినటువంటి హిందువులను అంత చులకనగా చూస్తాడా? అంత లెక్కలేనితనంగా మాట్లాడతాడా? అది కూడా పార్లమెంట్ సాక్షిగా. సరే ప్రజల పిచ్చోళ్ళు ఎర్రోళ్ళు కాదు కదా, అన్నీ కూడా దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. ఎప్పుడు ఎవరికి ఏం జరగాలో అది జరుగుతూనే ఉంటుంది. ఏది కూడా ఒకటి కూడా దేవుడు అయితే వదిలిపెట్టాడు, అన్నిటికీ ఖచ్చితంగా సమాధానాలు చెప్తాడు. మనం కూడా మన దేశ ప్రజలు కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా అన్నీ కూడా గుర్తించుకోవాలా, ప్రతి ఒక్క విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలా. ఎవరికి ఏ స్థాయిలో ఏ రూపంలో బుద్ధి చెప్పాలో ఖచ్చితంగా కఠినంగా మనం ఆ విధంగా అయితే చర్యలు అయితే తీసుకోవాలా. అది మన వంతు బాధ్యత కూడా. ఓకేనా? ఎట్లా న్యూసా? మీకు ఈ న్యూస్ నచ్చితే నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే ఈ న్యూస్ని ఖచ్చితంగా నలుగురికి షేర్ చేయండి. మీరు సంతోషంగా ఉంటే సరిపోతుందా? అందరూ సంతోషంగా ఉండాలి కదా. అట్లా అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ సవినయంగా నేను వేడుకుంటున్నాను. ప్లీజ్. జై శ్రీరామ్.